బిర్యానీ పాట్లో చికెన్ బిర్యానీని ఒకసారి ఈ విధంగా వండి చూడండి. పీస్ చాలా మెత్తగా ఉడుకుతుందండోయ్. 2 గ్లాసుల బాస్మతి రైస్ ని అరగంట వరకు నానబెట్టేసుకోండి. శుభ్రంగా కడిగి తీసుకున్న కేజీ చికెన్ లోకి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, అరకప్పు పెరుగు, 3 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక టొమాటోని ఈ విధంగా స్మాష్ చేసి వేసుకొని నిమ్మకాయ రసం పిండేసుకొని ఒక పావు కప్పు వరకు నూనె వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో ఒక 2 గంటల వరకు ఉంచేసి మ్యారినేట్ చేసుకోవాలండి. చికెన్ మ్యారినేట్ అయిపోయింది. స్టవ్ వెలిగించి బిర్యానీ పాట్ పెట్టుకోండి. ఈ బిర్యానీ పాట్ ని నేను ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో అయితే ఆర్డర్ చేశాను. 3 లేయర్డ్ బాటమ్ తో అడుగు చాలా మందంగా ఉంటుంది కాబట్టి బిర్యానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. దీనికి గ్లాస్ లిడ్ వస్తుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ పాట్ ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ నా బయోలో ఉంటుంది. నా కూపన్ కోడ్ దీపు516 యూస్ చేసి ఆర్డర్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుందండోయ్. ఈ విధంగా ఉల్లిపాయలు, టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి పెరుగు వేసేసి బాగా కలిపేసుకోండి. గుప్పెడు పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఇవి మగ్గాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే చికెన్ లో నుంచి నీరంతా ఊరి ఈ విధంగా చికెన్ ఉడికిపోతుంది. 2 గ్లాసుల బాస్మతి రైస్ కి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇదే టైంలో ఉప్పు అలాగే నిమ్మకాయ రసం వేసేసి నీళ్ళని బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి ఒకసారి కలిపేసుకోండి. మూత పెట్టేసి రైస్ ఉడికేదాకా ఉడికించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద రైస్ ఈ విధంగా పొడి పొడిలాడేటట్టు ఉడికించుకుంటే గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. పీస్ అయితే చాలా మెత్తగా ఉడుకుతుందండోయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.